కనుక ఇవాళ నాకు అనిపిస్తుంది అమెరికా రాజకీయాలు, అమలాపురం రాజకీయాలు ఎట్లా అమెరికా రాజకీయాలు. అమలాపురం మీద వ్యతిరేకం లేదు, అమలాపురం అంటే అమరావతి అంటాను కొద్దిసేపటికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లా రోజు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి తయారైంది అనుకుంటున్నాను. అంటే అమెరికాకు ఆంధ్రప్రదేశ్కు అమెరికాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది నాకు. ఎస్ సార్. అలాగే ట్రంప్ అమెరికాకు కమ్యూనిజంతో ముప్పు పొంచి ఉందని, ఇది ప్రపంచ యుద్ధాల కన్నా తీవ్ర ప్రమాదకరంగా ఉందని హెచ్చరించారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే ఇది ట్రంప్ రాజకీయ వ్యూహమా, లేదంటే నిజంగానే భద్రతా పరంగా ఏమైనా లోపం ఉందంటారా? దాని విధానపరంగా చూస్తాను నేను. ఎందుకంటే ఆయన ఇస్లామిక్ తీవ్రవాదం కంటే కమ్యూనిజమే పెద్దది విపత్తు అని అంటున్నాడు. ఇస్లామిక్ తీవ్రవాదం జరిగిన దానిలో మన సెప్టెంబర్ 11 మనకు తెలుసు కదా, సెప్టెంబర్ 11 ఏం జరిగింది, 9/11 ఆ ట్విన్ టవర్స్ కూల్చివేత, అప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదమే కదా. అంతకంటే తీవ్రవాదం ఇది అంటున్నాడు. అంటే ఆయన విధానం అది. అంటే ఇస్లామిక్ తీవ్రవాదం కంటే మనకు ఏది కమ్యూనిజం తీవ్రవాదం నష్టం అంటున్నాడు. కమ్యూనిజం ఎక్కడుంది దేశంలో? ఆల్మోస్ట్ అంత సోషలిజానికి వచ్చేసిండ్రు. రష్యా పూర్తి కమ్యూనిస్ట్ దేశం అనలేము, చైనా అంతకంటే అనలేము కదా. సోషలిస్ట్ కంట్రీ అంటే అవుతుంది, కానీ కమ్యూనిజం అనేది ప్రపంచంలో బతికి బట్ట అది ఇంకో రూపంగా వచ్చింది. దీన్ని ఆహ్వానిద్దామా తిరస్కరిద్దామా అంటే ఆయన అర్థం చేసుకోవాలి. కమ్యూనిజంలో ఉన్న మంచిని అన్ని పెట్టుబడిదారు పార్టీలు, అన్ని సాంప్రదాయ పార్టీలు సొంతం చేసుకున్నాయి. ఇవాళ చూడండి అన్ని దేశాల్లో మంచి విద్య, మంచి ఆరోగ్యము, మంచి మౌలిక వసతులు, గుడ్ గవర్నెన్స్, ఇవి కమ్యూనిజం చెప్పేది కదా. ఇవి ఏమైంది, అవి తీసేసుకున్నారు. సమాజంలో అందరూ సమానం కావాలి, ఆస్తులన్నీ సమానంగా పంచాలి, అది కళ, మార్క్స్ కన్న కళ. దాని అయితే మన రాజ్యరహిత సమాజం, ఇది సాధ్యం కాదు. కనుక కమ్యూనిజంలో ఉన్న మంచిని ఈ పెట్టుబడి దేశాలు కానీ పార్టీలు కానీ సొంతం చేసుకుని నడిపిస్తున్నారు, మీరు అమెరికాతో సహా నడిపిస్తున్నారు. అప్పుడు కమ్యూనిజం ఫెయిల్ అయిందని కమ్యూనిస్టులే తీవ్రవాదుల కంటే దుర్మార్గులని మాట్లాడటంలో ఆయన విజ్ఞత విడిచిపెడదా, నష్టం ఏం లేదు. దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం కూడా లేదంటున్నాడు. చాలా వరకు ఏంటంటే ఆయన అన్న మాటలు ఏంటంటే కమ్యూనిజం అనేది ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కంటే తీవ్రమైంది. నేనైతే దాన్ని భావిస్తున్నాను. కమ్యూనిజం కంటే ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ కావచ్చు, వామపక్ష తీవ్రవాదం కూడా తప్పు అంటున్నాను. వామపక్ష తీవ్రవాదంతో నష్టపోలే అమెరికా ఎక్కడా కూడా. వామపక్షవాదులు విమర్శ చేస్తున్నారు కాదంటలేదు, ట్రంప్ విధానాలు తూర్పారపడుతున్నారు కాదంటలేదు, కానీ అక్కడ వామపక్షవాదులు గెలిస్తేనే డెమోక్రాట్లు రిపబ్లికన్ గెలిచినాం. డెమోక్రాట్లు కొంచెం మీకన్నా డిఫరెంట్, ఆ రెండు పార్టీలు వేస్తున్నప్పుడు. కానీ కమ్యూనిస్టులు అయితే మీరు గెలవలే కదా ఎక్కడ కూడా. కనుక కమ్యూనిస్టులే పెద్ద నాకు శత్రువులు అనే మాట అంటున్నాడంటే ఇంకో డైవర్ట్ చేయడం అనుకుంటున్నాను నేను. అంతకంటే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం తీవ్రమైంది సరైంది కాదంటే నేను దాన్ని అభినందిస్తున్నాను. సో ట్రంప్ నాయకత్వం అన్ప్రెడిక్టబుల్ గా మారిందా? దూకుడైన నిర్ణయాలే ఆయన బలమా? ఇప్పుడు మెడకబడ్డ పాము కర్వక మానది. అమెరికా ప్రజలకు అర్థమైంది ఏంటంటే రెండోసారి తప్పు చేసినాం. ఎందుకంటే చూడండి, నేను అమెరికా ప్రజలందరినీ అంటలేను, అందరూ కూడా చాలా వరకు 190 మంది ఏ అంగీకారానికి వచ్చిందంటే ఈ ట్రంప్ పాలన ఇంకో 2.5 ఏళ్ళు భరించాల్సిందే, అందుకని మెడకు పడ్డ పాము కర్వక మానదు. ఆ తర్వాత పోటీ చేసే అవకాశం లేదు. అమెరికా ప్రజల అదృష్టం ఏంటంటే మనలాగా అంటే మొదలుపెట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రధానులుగాను లేకుంటే అట్లా ఉండే పరిస్థితి లేదు కదా. అక్కడ రెండోసారి కూడా మన సాంకేతికంగా నేను మళ్ళీ పోటీ చేస్తా అంటున్నాడు. నా ఉద్దేశం అమెరికన్ కోర్టులు దానికి ఒప్పుకో, 2 సార్లు అయిపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చింది కనుక మళ్ళీ ఒకసారి చేయొచ్చు అని ఆయన అంటున్నాడు. రేపు కోర్టులు ఏం చేస్తారు తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ 4 ఏళ్లతో ఆయన పని అయిపోయినట్టే కదా. అమెరికా అధ్యక్షులు ఎవరైనా మనకు ఎప్పుడైనా సరే వాళ్ళు అమెరికా అధ్యక్షుడు ఉన్న తర్వాత సామాన్యుడిగా మారి కూరగాయలు కూడా వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. నేను చూస్తాను బిల్ క్లింటన్ గారు ఆయన ఆదాయం అధ్యక్షుడిగా అయిపోయిన తర్వాత ఆయన పుస్తకాలు రాసుకొని బతుకున్నాడు, బ్రహ్మాండమైన ఆర్టికల్స్ రాశాడు, ఆయన చదివాను. బిల్ క్లింటన్ గారు తీవ్రవాదానికి అసలైన కారణం పేదరికమే. ముస్లిం దేశాలు తీవ్రవాదం ఎక్కడుంది, ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడ ఉన్నది కదా అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ హయాం వచ్చిన తర్వాత డబ్బున్న దేశాలు కూడా తీవ్రవాదానికి గురవుతున్నాయి, తీవ్రవాదం చేస్తున్నాయి. ఇరాన్ మంచి ఉదాహరణ మనకు. ఇరాన్ లో డబ్బు లేదా, పెట్రోల్ డాలర్స్ లేవా, కానీ వాళ్ళు తీవ్రవాదం ఎన్నుకున్నారు. పూర్తి భక్తు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులుగా మారేది వాళ్ళు. దాన్ని అణచివేసే ప్రయత్నం చేయండి ఎవడో అంటున్నాడు. కానీ దానికన్నా తీవ్రవాదం కమ్యూనిస్టులు అంటే ఏంటంటే డెమోక్రాట్లు అందరూ కమ్యూనిస్టులే, నన్ను విమర్శించే వాళ్ళందరూ కమ్యూనిస్టులే అని ట్రంప్ భావిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ అంతా రేపు మధ్యంతర ఎన్నికలు గెలవాలి. మధ్యంతర ఎన్నికలు గెలవాలంటే మనకు మతోన్మాదం సృష్టిస్తే లాభం లేదు కదా. అమెరికాలో మతం గురించి మాట్లాడితే ఓట్లు పడతాయి, ఇవాళ కమ్యూనిస్టుల గురించి మాట్లాడితే ఓట్లు పడతాయి. అందుకని ఇవాళ ఏమంటున్నాడు ఆయన అంటే ఎదురు వాళ్ళందరూ కమ్యూనిస్టులు అందరూ కూడా ద్రోహులే అమెరికాకు అనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎన్నికల వ్యూహంగా చూస్తే తప్ప ఏం లేదు. అది విధానపరంగా నిర్ణయం, ఆయన ఆహ్వానించాలి, ఆయన దాన్ని తప్పటాల్సిన అవసరం లేదు.
కానీ ఇతర దేశాల్లో కయ్యాలు పెట్టుకొని ఇతర దేశాల్లో ఇవాళ అమెరికా ప్రజల పన్నుల డబ్బులు నాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరాన్ యుద్ధం గురించి అంతర్గతంగా పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ప్రతిపక్షాలే కాదు, ఆయన పార్టీ వాళ్ళు విమర్శ చేస్తున్నారు. 2500 చోట్ల సుమారు 1 కోటి మంది, 97 లక్షల మంది అంటున్నారు. 3 లక్షలే తక్కువ కదా. 1 కోటి మంది అనేక రకాల ప్రదర్శన చేశారు కదా ఆయన వ్యతిరేకంగా. మొన్న ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు. కనుక అది తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ప్రమాద గంటికలు మోగినప్పుడు తనకు తాను తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ట్రంప్ లాంటి కాదు, ఏ నియంత అయినా మట్టి గడిచిపోయింది. అది ముస్సోలిని కావచ్చు, హిట్లర్ కావచ్చు, ప్రపంచంలో దేశంలో భూమి మీద ఏ నియంత అయినా కూడా మట్టి కొట్టుకుపోయిండు. దాన్ని అర్థం చేసుకోవాలి. అలెగ్జాండర్ లాంటి వాడు, ప్రపంచ విజేత అంటూ కూడా మట్టి కొట్టుకుపోయిండు. దాన్ని అర్థం చేసుకుంటే ట్రంప్ కూడా రేపు వచ్చే అవకాశం అలా ఉంటుంది. లేదు అంటే రేపు మధ్యంతర ఎన్నికల్లోనే చుక్కెదురవుతుంది, ప్రజలు తిరగబడతారు. మధ్యంతర ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు పడవు. అది నేను అన్న మాట కాదు, రిపబ్లికన్ పార్టీ వాళ్ళే అంటారు. మన పార్టీకి ఓట్లు పడకపోతే కారణం ఏంటంటే ట్రంపే అంటారు. ఎస్ సార్. సో వలసదారులపై అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకి మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా? ఎప్పుడు కూడా డిపోర్టేషన్ తప్పడతారు. డిపోర్టేషన్ చేసే విధానం తప్పడుతుంది. మన భారతీయులను అక్రమంగా ఇక్కడ ఉంటున్నారు చెప్పి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి, అది పాట గుర్తొచ్చింది. కాళ్లకు సంఖ్యలు, చేతికి సంఖ్యలు, చివరికి నుదుటి రాతకు సంఖ్యలు అని మనుషులు మారాలని సినిమాలు, షోను సినిమా పాడతారు. ఇవాళ ఆయన రిపోర్ట్ చేసే విధానం ఎట్లా చూసారు కదా. భారతీయులను కూడా అంత అవమానించి విమానంలో యుద్ధ విమానంలో బయటకు పంపించి మూత్రానికి పోదాం అనుకుంటే వాష్రూమ్ పోదాం అనుకుంటే కూడా కాళ్ళ గురుసులు అట్లాగే తీసుకుపోయిందంటే అది డిపోర్టేషన్ విధానం అంటారు ఇవ్వడం కాదు కదా. అందుకనే అక్రమ వలసలను మనమే ఎవరు సాధించమంటున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి వస్తే రోహింగ్యా వలస సహిస్తున్నామా? అది ఆయన విధానం నేను కాదంటే. కానీ అక్రమ వలసల పేరు మీద అసలైన వలసదారులు కూడా కోల్పోతే ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అయితే అంటున్నారు. 50 లక్షల నుంచి 60 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు అమెరికాలో. ఇవాటి మనం 35 కోట్ల జనాభాలో 1 కోటి మంది మన అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. అటువంటి అప్పుడు ఇవాళ వలస వ్యతిరేకంగా మాట్లాడుతూ, వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ చట్టాలను మారుస్తూ, H1B వీసాల గురించి కానీ, గ్రీన్ కార్డు గురించి కానీ ఏం మాట్లాడింది ఆయన? పుట్టుకతో అక్కడ పుడితే అక్కడ అమెరికాలో అయిపోయింది. కానీ దాన్ని తీసేసే ప్రయత్నం చేసింది కదా. ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా మన పుట్టుకతో ఖచ్చితంగా పౌరసత్వం లభిస్తుంది, నువ్వు ఏం చేసుకున్న పొమ్మండి అయిపోయింది కదా. ఆయన ఎంత నిరోధిస్తే ప్రయత్నం చేసినా కాదు. కనుక అమెరికాలో ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే 250 ఏళ్ల పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. పురాతన ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది భారతదేశం. ప్రపంచంలో భారతదేశం అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. అమెరికాలో ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఈ నుంచి 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త వస్తాడు, కొత్త రెడ్ వచ్చే మొదలవడానికి కొత్తగా మొదలు పెడతారు. అప్పటికనే ఈ కోర్టులు కానీ మన చట్టసభలు కానీ ఆయన చేసే చర్యలు విమర్శిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మేధావులు గట్టిగా విమర్శిస్తున్నారంటే 2 ఉంటాయి అర్థం. ఒకటేమో పని చేసేవాడు గట్టిగా చేస్తున్నట్లు లెక్క, లేకపోతే ఏమి చేయనట్లు లెక్క. ఏమి చేయకపోయినా విమర్శలు వస్తాయి, గట్టిగా చేస్తున్న విమర్శలు వస్తాయి. ఈ 2 కాకుండా నియంత్రణగా ఉన్నప్పుడు కూడా విమర్శలు వస్తాయి. అందుకని ఇప్పుడు ఆయన నియంతృత్వంతో అమెరికాకు రాదు అనుకుంటున్నాడు. అమెరికా మొత్తాన్ని శాసించే రాజుని నేను అనుకుంటున్నాను. అది ఎల్లకాలం సాగదు. అమెరికా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజాస్వామ్యం విలువలు గొప్పది. 250 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు ఎంతో మంది చూసింది, పోయింది వాళ్ళంతా.